ఓకే. ఇంకొకటి సార్ మనకి కథలు రాయటం అనేది ఇంతమునుపు స్టోరీ రైటర్స్ ఉండేవాళ్ళు. స్టోరీ రైటర్స్ ఒక 100 సినిమాలు, 150 సినిమాలు కథలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చూసేసరికి డైరెక్టర్లే కథలు రాసుకుంటున్నారు కొంతమంది. కొంతమంది వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు మీరు రూటెడ్ స్టోరీస్ ఎక్కువ రాస్తున్నారు. నాకు ఒక రూటెడ్ స్టోరీ కావాలని చెప్పి ఒక స్టార్ డైరెక్టర్ అడిగితే మీరు కథ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? అట్లాంటి సందర్భాలు మీకు ఏమైనా వచ్చినాయా? 100%. ఇప్పుడు విజయ్ బిన్ని ఉన్నారు, నాసామరంగా తీసిన ఆయన. అవును. కథ ఉంటే ఇవ్వండి అని అడిగారు, అవునా? ఇస్తానని చెప్పాను. ఓ ఎవరు అడిగినా ఇస్తాను. ఓకే. నేను చాలా మంచి లవ్ స్టోరీ రాశాను, బట్ నేను అది తీయలేను, నాకు ఆ విషయం తెలుసు. అవునా? ఒక స్టోరీ ఓకే. నా నేనేం నమ్ముతానంటే నా బలహీనత ఏంటో నాకు బాగా తెలుస్తుంది, అదే నా బలం అనుకుంటా. సో నేను తీయలేను కథలు, నేను తీయలేను. ఓకే. సో కానీ నేను అద్భుతంగా రాశాను అది. అది తీయడానికి దానికి సపరేట్ సెన్సిబిలిటీస్ కావాలి. ఓకే. అది ఎవరికైనా కావాలంటే ఒక లవ్ స్టోరీ ఇస్తుంది, మ్యూజికల్ లవ్ స్టోరీ అది. ఓకే. అదొకటి ఒక రూటెడ్ కథలు. ఎవరైతే సెన్సిబుల్ తీయగలరు లవ్ స్టోరీ మీ దృష్టిలో? లవ్ స్టోరీ శివ నిర్వాణ గారు తీయగలరు. తర్వాత ఫిమేల్ సెంట్రిక్ స్టోరీ ఒకటి ఉంది, నందిని రెడ్డి గారు తీయగలరు. ఓకే. ఆవిడకి ఇవ్వచ్చు వాళ్ళు అడిగితే. అదే అదే. సో ఉన్నాయి. అంటే మేము ఎప్పుడూ కలవలేదు, అడగలేదు, రాలేదు, కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఇవ్వచ్చు. నాకేం ప్రాబ్లం లేదు, కథ ఇవ్వడానికి ఏమో తప్పే ఉందండి, కథ ఖచ్చితంగా ఇవ్వచ్చు. అలాగే నేను చేయగలిగిన కథ ఏదైనా బయట నుండి వచ్చి నన్ను అది ఎగ్జైట్ చేస్తే నేను కూడా తీసుకుంటా. నాకు అదంతా ఏం లేదండి. నాకు అదే నేను తీయాలని అచ్చా అలాగేం లేదు. ఓకే. ఛాన్సే లేదు. నాకంటే నేనేమి తోపును కాదు కదా సార్, నాకంటే అద్భుతంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, అద్భుతంగా రాసేవాళ్ళు ఉంటారు. అయితే అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఏంటంటే నేను కలిసిన రైటింగ్ చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు చాలామందికి రూటెడ్ సాహిత్యం తెలియదు. అంటే రూటెడ్ సాహిత్యం అంటే అందులో పెద్ద ఇదేం కదంటే మన ముందు వాళ్ళు ఏం రాశారన్నది కనీసం సినిమా రైటర్ పరచూరి గారు ఏం రాశారు, సముద్రాల గారు ఏం రాశారు, పెంగళ గారు ఏం రాశారు, ఎండమూరి గారి దగ్గర నుండి తీసుకుంటే ఆయన నవళ్ళు ఎన్ని సినిమాలు అయినాయి, ఆయన ఏం సినిమాలు రాశారు, ఏం సినిమాలు ఆయన నవల నుండి బయటకు వచ్చినాయి, ఇవన్నీ ఎవరికి ఐడియా లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. తెలుగు రాయడం రాదు, ఇంగ్లీష్లో టైప్ చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో నేను పనిచేయలేను, ఇంపాసిబుల్. ఈ సెన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే అది రైటర్స్ అని చెప్పుకోవడం వేరు, రైటర్గా ఉండడం వేరు. అది ఖచ్చితంగా చెప్తాను. సో సినిమా అన్నది ఏముంది సింపుల్, నాకు ఒక కథ తెలుసు, లేకపోతే నా దగ్గర ఒక కథ ఉంది, ఆ ఒక్క కథ పట్టుకొని 14 ఏళ్ళు నేను దాని మీద ట్రావెల్ చేశాను, ఇలాంటివన్నీ నేను నమ్మను. ఓకే. మల్టిపుల్ టైప్స్. ఇప్పుడు చాలామంది మంచి రచయితలు ఉన్నారండి, చాలా యంగ్స్టర్స్లో అద్భుతమైన రచయితలు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఫేక్గా వాళ్ళే రచయితలుగా ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళతో పని చేయలేం. కొత్తగా ఏదొచ్చినా ఖచ్చితంగా తీసుకుంటాం. అయితే ముందు నా కథలు నేను చెప్పుకోవాలి, నాకు స్వార్థం ఉంటుంది కదా. నా దగ్గర ఉన్న కథలు, ఇప్పుడు నేను ఒక కథ చెప్పాను ఒక పెద్ద హీరో, కానీ నచ్చలేదు. ఆయన ఇంకో కథ ఉందని చెప్పారు, నేను విన్నాను, అది ఖచ్చితంగా నేను చేయొచ్చు అనిపించింది, ఖచ్చితంగా చేస్తాను. అదేం తప్పలేదు. పెద్ద హీరో అంటే 4 పెద్ద హీరోలు ఒక పెద్ద హీరో. పెద్ద హీరో అంటే నేను చెప్పింది మార్కెట్ ఉన్న హీరో ఎగ్జాంపుల్. ఓకే. ఒక పెద్ద హీరో, అదే అదే పెద్ద హీరో వచ్చి అంటే నేను అక్కడ ఎప్పుడు ఏం ఆలోచించాలి, నాకు అదే నేను చేస్తాను, లేకపోతే ఈ హీరోని వదులుకోవాలనుకోవాలా, హీరో గారు నాతో సినిమా చేస్తాను అంటున్నారు, ఇది నాకు ఆపర్చునిటీ, సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ బెటర్ స్టోరీ చేయాలనుకో, ఆ స్టోరీ నచ్చలేదు అనుకోండి, అప్పుడు నేను చెప్పాలి సార్ దానికంటే సినిమా చేయకుండా ఉండడమే బెటర్ అని చెప్పొచ్చు.